టిల్ నౌ నా లైఫ్లో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఎప్పుడు చూడలేదు గైస్. చీప్ దగ్గర నుండి ఎక్స్పెన్సివ్ ఐటమ్ వరకు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ లో అయితే మనకి బేకరీస్, జనరల్ స్టోర్స్, రెస్టారెంట్స్ అవన్నీ అయితే ఉన్నాయి. ఈ బోట్ హౌస్ లో ఇలాంటి స్టేస్ అయితే ఉంటాయి. మన ఇండియాలో ఇంత బ్యూటిఫుల్ ఫ్లోటింగ్ మార్కెట్ ఉందని చాలా మందికి తెలియదు. ఇది ఎక్కడ ఉంది, ఎలా ఉంటదని చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు సాయి ప్రసాద్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం అయితే మనం లడాక్ జర్నీ అండ్ 125cc అయితే చేస్తున్నాం కదా. సో దాంట్లో భాగంగానే నిన్న నైట్ అయితే మనము శ్రీనగర్కి అయితే వచ్చినాం. సో శ్రీనగర్లో ఇవాళ రేపు కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనగర్కి వచ్చినాం కాబట్టి ది వరల్డ్ ఫేమస్ డాల్ లేక్ని అయితే విజిట్ చేయకుండా ఉండలేము కదా. సో నా బ్యాక్ సైడ్ చూస్తారు కదా, అది వచ్చేసి డాల్ లేక్. సో ఈవినింగ్ టైంలో ఎక్స్ప్లోర్ చేస్తే లైటింగ్స్ అవన్నీ కొంచెం మీకు బాగుంటాయి అని చెప్పి ఈవినింగ్ టైంలో అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో టైం అయితే అరౌండ్ 6 o'clock అట్లా అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం బోటింగ్ షికార్ అయితే చేసేద్దాం. లోపలికి వెళ్ళి డాల్ లేక్ లో ఏమేమి ఉంటాయి, ఎలా ఎక్స్ప్లోర్ చేద్దామని చూపిస్తాం మీకు. సో ఇంకా లేట్ చేయకుండా మీరు వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ హైప్ చేయడం మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ది బ్యూటిఫుల్ డాల్ లేక్ అయితే ఒకసారి చూడండి. సన్సెట్ టైంలో ఎంత అందంగా కనిపిస్తుందో. మేము ఆల్రెడీ ఒక అంకుల్ దగ్గర అయితే షికారా బోట్ అయితే మాట్లాడుకున్నాం. 3 members కి 800 rupees అని చెప్పినుండే. కానీ యాక్చువల్ గా మీరు వచ్చినప్పుడు ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఆఫ్ సీజన్ కాబట్టి కొంచెం తక్కువ రేట్స్ కి అయితే వస్తారు. అండ్ ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక అంకుల్ తోని ఒక షికారా అయితే మాట్లాడుకున్నాం. సో ఈ చూస్తారు కదా, ఇక్కడ మనకి ప్లెంటీ ఆఫ్ బోట్స్ ఉంటాయి ఎక్కడ చూసినా కానీ. సో ఇంకుల్ దగ్గర ఒక బెస్ట్ ప్రైస్ కి అయితే మాట్లాడుకుందాం. మన ఏ ప్రైజింగ్స్ ఎట్లుంటాయి ఏందని మనం మెల్లగా మాట్లాడుకుందాం. కానీ ఇంకా లేట్ చేయకుండా బోట్లకి అయితే వెళ్ళిపోదాము. బోట్లకి అయితే ఎక్కేస్తున్నాం గాయస్. లెట్స్ గో. దిస్ ఇస్ నాట్ బోట్, దిస్ ఇస్ షికారా. మనం అయితే షికారాలో అయితే కూర్చున్నాము. అండ్ టైం అయితే అరౌండ్ మనకి ఎగ్జాక్ట్ గా 6:28 అవుతుంది, 6:30 అరౌండ్. సో ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ అయితే చేసేద్దాం. మన షికారా అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి వ్యూస్ చూడండి, కాశ్మీరీ హౌసెస్ స్టైల్ చూడండి, ఎక్సలెంట్ ఉంది కదా వ్యూ మాత్రం. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మన బోటింగ్ స్టార్ట్ కాగానే ఇట్లా మనకి కాఫీ, టీ అని చెప్పి అమ్మనికి చాలా మంది అయితే ఉంటారు. డిఫరెంట్ బోట్స్ వాళ్ళు డిఫరెంట్ ప్రొడక్ట్స్ని అయితే మనకి సేల్ చేస్తూ ఉంటారు. సో మనమైతే ఇప్పుడు ది కాశ్మీరీ స్పెషల్ కాశ్మీరీ కవాని అయితే ట్రై చేద్దాం. కవా అయితే ట్రై చేద్దాం ఇప్పుడు. కవా అనేది కాశ్మీర్ ట్రెడిషనల్ డ్రింక్. సో దీంట్లోనైతే గ్రీన్ టీ లీవ్స్, సాఫ్రాన్ అండ్ రోజ్ పెటల్స్, కొంచెం హనీ, డ్రై ఫ్రూట్స్ ఇట్లా లిటిల్ గా మిక్స్ చేసి ఒక డ్రింక్ అయితే మనకి ప్రిపేర్ చేసి అయితే ఇస్తారు. కవా saffron पे बनता है, saffron टी with honey, dry fruit. ఇప్పుడైతే ట్రై చేద్దాము కవా ఎట్లుంటుందో. నాట్ బ్యాడ్ గైస్, చాలా బాగుంది. మన సైడ్ దొరకదు ఇంకా, ఇది కాశ్మీరీ స్పెషాలిటీ అనుకోండి, చాలా బాగుంది. అచ్చా ఇప్పుడైతే మనం డాల్ లేక్ లా షికారా అయితే చేస్తున్నాము. అరౌండ్ మనకి 1.5 hours నుండి 2 hours అయితే మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ వాటర్ చూస్తారు కదా, ఈ వాటర్ మీరు జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో వస్తాయి, కంప్లీట్ గా ఫ్రీజ్ అయిపోతుంది ఈ రివర్. యాక్చువల్గా ఇప్పుడు వెదర్ చేంజెస్ దాని వల్ల ఇక్కడ మనకి స్నోఫాల్ అవుతలేదు. కానీ వెదర్ కరెక్ట్ ఉంటే నవంబర్ స్టార్టింగ్ నుండి ఇక్కడ నుండి మనకి స్నోఫాల్ అవుతుంది, ఇవన్నీ ఫ్రీజింగ్ అయిపోతాయి. కాకపోతే ఇప్పుడు వెదర్ ప్యాటర్న్స్ చేంజ్ కావడం వల్ల ఇదంతా ఇలా ఉంది. సో హోప్ మీకు ఇంకా చాలా చూపిస్తా. డాల్ లేక్ లో చాలా ఉంటాయి. లెట్స్ గో. అక్కడ కొండ పైన మీరు ఒకటి చూస్తారు కదా, అది వచ్చేసి మనకి శంకరాచార్య టెంపుల్, అది మఠం యొక్క టెంపుల్. సో కాశ్మీర్ లో హిందూ టెంపుల్స్ ఉండడం చాలా గ్రేట్. అండ్ అక్కడ మీకు దూరంగా ఒక ఫోర్ట్ అయితే కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మొఘల్స్ ఫోర్ట్. అండ్ ప్రస్తుతానికి మనం ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ ని గుల్ఫామ్ లేక్ అని అంటారంట. సో డాల్ లేక్ ఒకటే, ఒక్కొక్క ఏరియా దగ్గర ఒక్కొక్క నేమ్. ఈ వైట్ కలర్ చూస్తారు కదా, ఈ వైట్ కలర్ వచ్చేసి ఇండియన్ పోస్ట్ ఆఫీస్. దట్టు దీని స్పెషాలిటీ ఏంటంటే ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అంట. సో పోస్ట్ ఆఫీస్ నెహ్రూ పార్క్. సో చూడొచ్చు ఇది. అండ్ గైస్ మన షికారా రైడ్ ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకైతే ఫస్ట్ టైం కాబట్టి భలే ఉంది, అసలుకి ఫుల్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు గైస్. నైట్ టైంలో డాల్ లేక్ లో మన షికారా చేస్తూ ఉంటే వ్యూస్ మాత్రం మామూలుగా లేవు. ఒకవైపు పైన చంద్రుడు, కింద లైట్స్ యొక్క రిఫ్లెక్షన్, ఇవన్నీ చూడనీకి 2 కళ్ళు అయితే సరిపోతలేవు గైస్ రియల్లీ. ఈ అంకుల్ నేమ్ వచ్చేసి మొహమ్మద్.
సో ఈ అంకుల్ అయితే మనల్ని ఏం తొందర పెట్టకుండా ఈ ఒక ప్లేస్ గురించి చెప్తూ మన షికారా రైడ్ అయితే చాలా ప్రశాంతంగా తీసుకొని వెళ్తుండు. అండ్ గైస్ ఇట్లా మనము షికారా చేస్తుంటే మనకి ఇట్లా సోవెనిర్స్ కానీ టీస్ ఊకా ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. సో మనం ఏదైనా ఒకటి పర్చేస్ అయితే చేద్దాము. ఓ ఫ్రిజ్ मैग्नेट्स कितना क्या भाई? वो उतना रेट है क्या? సో యాక్చువల్గా 150 చెప్తుండు. ఈ బోట్ దిక్కవచ్చు. సో ఈ బోట్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ 250 అట్లా అంటారు. కాకపోతే ఇక్కడ మనం అడిగేదాన్ని బట్టి ఉంటుంది. సో మనం ఎట్లా అడుగుతామో మనకు నచ్చిన దాన్ని బట్టి మనం అయితే తీసుకోవచ్చు. అండ్ గైస్ చూడొచ్చు ఇక్కడ మీకు లైటింగ్స్ కనిపించేటి అన్ని హౌస్ బోట్సే. సో మినిమం ఒక 1000 రూపీస్ నుండి మ్యాక్సిమమ్ ఇంకా ఎంతకైనా పోవచ్చు. అండ్ అక్కడ మీకు పైన కొండ మీద చూసుకుంటే అది తాజ్ హోటల్. సో తాజ్ హోటల్ తెలుసు కదా, మనం మాట్లాడిస్తే ఒక 30,000కి వస్తుంది. మీరు పోతే ఒక 50,000 అవుతుంది రూమ్కి అంతే. గైస్ ఇప్పుడు మనము దాల్ లేక్లో అయితే షికారా అయితే చేస్తున్నాం కదా. ఈ దాల్ లేక్ మొత్తం 36 కిలోమీటర్లు అంట. దీంట్లో కంప్లీట్గా మనము బోటింగ్ చేయాలంటే ఒక 1 డే కంప్లీట్గా పడుతుందంట. కాకపోతే ఇప్పుడు మనం కొన్ని మెయిన్ పాయింట్స్ లైక్ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ చూస్తాం కదా, పోస్ట్ ఆఫీసు, నెహ్రూ పార్క్ అండ్ ముందుకెళ్తే మనకి ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది. అండ్ మార్నింగ్ టైంలో మీరు ఎర్లీ మార్నింగ్లో చేస్తే మనకి ఫ్లోటింగ్ వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది. సో ఇట్లా చాలా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చుట్టుపక్కల మనకి చాలా హోటల్స్ అయితే ఉంటాయి. మన శ్రీనగర్కి వచ్చినామంటే అర్థం చేసుకోండి, చాలా హోటల్స్ ఉంటాయి. ఏ రిస్క్ లేకుండా స్టే చేయవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మీరు ఫ్లోటింగ్ ఇలా బుక్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళే మనకి ఇలాంటి ఒక బోట్లో మన లగేజ్ తీసుకుపోయి లోపల అయితే ఉండొచ్చు. మేము ట్రై చేస్తాము. మోర్ నైస్ మోర్ ఎక్స్పెన్సివ్ అన్నా. అండ్ గ్యాస్ ఆ వ్యూస్ అయితే చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ హౌస్ బోట్సే. క్రేజీ వ్యూస్ ఉన్నాయి ఇట్లా వస్తా అంటే. అండ్ చూడొచ్చు ఇక్కడ మీరు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ మనతోని అంకుల్ అయితే మొత్తానికి ఒకటైతే కొనిపించేసుకుంటుండే. ఇప్పుడు మన షికారా రైల్లో అరౌండ్ ఒక ½ an hour అయితే మనము రైడ్ అయితే బోటింగ్లో అయితే చేసినాము. సో ½ an hour తర్వాత ఇక్కడ మనకి ఫ్లోటింగ్ మార్కెట్ అయితే వచ్చింది. మీరు అంతా చూడొచ్చు. ఇదంతా ఫ్లోటింగ్లా మన ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్గా ఇది కొంచెం మంచి పేరున్నది. సో చూడవచ్చు ఇదంతా ఫ్లోటింగ్ మార్కెట్. మనకి బట్టల షాపులు కానీ, సోవెనిర్స్ కానీ, చైన్స్, హ్యాండ్లూమ్స్ ఇలాంటి చాలా అయితే ఉన్నాయి. టిల్ నౌ నా లైఫ్లో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఎప్పుడు చూడలేదు గైస్. ఇప్పటివరకు చాలా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసిన, బట్ ఇలాంటి ప్లేస్, ఇలాంటి వైబ్ ఉన్న ప్లేస్ మాత్రం నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే నేను విజిట్ చేసిన. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో అయితే మనకి బేకరీస్, జనరల్ స్టోర్స్, రెస్టారెంట్స్ అవన్నీ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఒక క్లాతింగ్ స్టోర్లకి అయితే వెళ్ళి చూద్దాము. అండ్ గైస్ మనకి ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ వరకు అయితే తీసుకొచ్చేసారు కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏమైనా షాపింగ్ అయితే చేయొచ్చు. సో అట్లా అని చెప్పి మేము ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాము ఏం తీసుకోవచ్చు ఏందని చెప్పి. సో టీషర్ట్స్ కానీ ఏమైనా ఉంటే బడ్జెట్లో అయితే తీసుకోనికి అయితే ట్రై చేస్తాం. సో నిజంగా ఇదంతా చెక్కదే ఉంది కింద కూడా. కింద బేస్మెంట్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను. సో బాయ్ అయితే కాశ్మీరీ జాకెట్ అయితే ట్రై చేస్తుండే. ఎలా ఉంది బాయ్? ఓకే, కాశ్మీరీ ట్రెడిషనల్ జాకెట్ హ్యాండ్ మేడ్. సో బాగున్నాయి క్లాత్స్ అయితే. ఇఫ్ ఇన్ కేస్ మీరు వచ్చినప్పుడు ట్రై చేయవచ్చు. ఇక్కడ మల్టిపుల్ షాప్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ ట్రై చేయవచ్చు మీరు వచ్చినప్పుడు. బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడైతే మనకు ఓవర్ లగేజ్ అయిపోతుంది. ఇప్పటికే చాలా తీసుకున్నాం, అట్లా అని చూస్తున్నాం. మనకైతే చాలా షాప్స్ ఉంటాయి ఇట్లా. ఇక్కడ మాక్సిమం స్వెటర్స్ కానీ, షాల్స్ కానీ, శారీస్ ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఎక్కువ సేల్ చేస్తారు. మేము టీషర్ట్స్ కొని వచ్చినాం. టీషర్ట్స్ అవైలబుల్ లేవు, బ్రో వాళ్ళు అయితే వేరే చూస్తారు. ఫ్లోటింగ్ మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ముందుకెళ్ళి కూడా చూద్దాము ఏమేమి ఉన్నాయని చెప్పి. కానీ ఫ్లోటింగ్ మార్కెట్ అయితే జబర్దస్త్ ఉంది. సో గైస్ చూసుకోవచ్చు, ఇదైతే మనకి డాల్ లేక్లో ఫ్లోటింగ్ మార్కెట్ అని చెప్పినా కదా. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఐటమ్స్ ఉన్నాయి. అండ్ మనకి చీప్ దగ్గర నుండి ఎక్స్పెన్సివ్ ఐటమ్ వరకు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. లైక్ ఇక్కడ శారీస్ ఉన్నాయి, ముందు డ్రై ఫ్రూట్స్ ఉండే, అండ్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. ఇట్లా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. సో మీరు మార్నింగ్ టైంలో వస్తే ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఇంకొక థింగ్ ఏంటంటే పహల్గామ్ అటాక్ అయిపోయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఫ్లడ్స్ రావడం, ఇవన్నీ రావడం వల్ల ఇక్కడ మనకి తక్కువ క్రౌడ్ అవుతుంది. లేకపోతే ఇక్కడ మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మీరు పాత వీడియోస్ మనం చూసుకుంటే ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ కొంచెం మన దగ్గర బడ్జెట్ గట్టి ఉంటాయి, అప్పుడు తీసుకోవచ్చు. మనకు కొంచెం బడ్జెట్ ఇప్పుడు లోగా ఉన్నాం కాబట్టి అవన్నీ వెళ్తలేము. సో టీషర్ట్ కోసం చూసినాం కానీ టీషర్ట్స్ అవైలబుల్ లేవు ఇక్కడ. జాకెట్స్, స్వెటర్స్ ఇలాంటి అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా ముందు కూడా కొన్ని షాప్స్ వస్తాయి, అక్కడికైతే వెళ్దాం. గైస్ అక్కడ ముందుగా అనిపిస్తుంది కదా, అక్కడైతే హైదర్ మూవీ షూటింగ్ అయితే జరిగింది. అది వచ్చేసి బాలీవుడ్ మూవీ. సో ఇది హైదర్ మూవీ షూటింగ్ స్పాట్ అంటారంట. అండ్ ఇంకొకటి ఇది కంప్లీట్గా మీనా బజార్ అంటారంట. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినా కదా, డాల్ లేక్కి
ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నేమ్తో పిలుస్తారని చెప్పి. ఇది వచ్చేసి మొత్తం మీనా బజార్. సో లీవ్స్తో ఎట్లా నిండిపోయిందో చూడండి. సో మోస్ట్లీ వాళ్ళందరూ షాప్స్ క్లోజ్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొన్ని ఇల్లులు కూడా, ఒక విలేజ్ కూడా ఈ డాల్ లేకులే ఉంటుంది. సో మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా మార్నింగ్ టైం వస్తే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తా. చూడగా గైస్, మనకి బోట్ హౌస్ లో ఇలాంటి స్టేస్ అయితే ఉంటాయి, జబర్దస్త్ ఉంటాయి. మనకి నిన్న ఒక ఛాన్స్ ఉంటాయి కానీ మనం ఉండలేదు, ఎందుకంటే మన దగ్గర బైక్స్ ఉంటాయి, పార్కింగ్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి. సో ఇలాంటి బోట్స్ హౌస్ లో అయితే మనం స్టే చేయవచ్చు. యాక్చువల్గా ఈ బోట్ హౌస్ ఉన్నాయి కదా, వాటికి ముందు నుండి అట్లా స్టార్ట్ అయిపోయి అట్లా రౌండ్ వేసుకొని ఫ్లోటింగ్ మార్కెట్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం అయితే గోల్డెన్ లేక్ దగ్గరకు వచ్చినాం. సో సేమ్ డాల్ లేక్ వీడియో స్టార్టింగ్ లో చెప్పినా కదా, ఆ డాల్ లేక్ ఒక్కొక్క ఏరియా దగ్గర ఒక్కొక్క నేమ్. సో ఇక్కడైతే చూడొచ్చు, ఇదంతా హౌస్ బోట్స్ ఉన్నాయి, ఇక్కడ అంతా గోల్డెన్ లైటింగ్ ఉంది కాబట్టి దీన్ని అయితే గోల్డ్ లేక్ అంటారంట. సో చూడడానికి చాలా జబర్దస్త్ ఉంది. ఈసారి మనం బైక్స్ మీద వచ్చినాం కాబట్టి ఇక్కడ స్టే చేయలేదు. ఫ్యూచర్ లైఫ్ ఇన్ కేస్ ఓన్లీ మనం శ్రీనగర్ ఇట్లా ప్లాన్ చేస్తే హౌస్ బోట్లో పక్కా స్టే చేయాలి. సో జబర్దస్త్ ఉన్నాయి. అండ్ మనకి ఆన్లైన్ సైట్స్లో ఈజీగా 1000 నుండి 2000 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉంటాయి. అండ్ గైస్ ఇక్కడ చూసుకుంటే సంథింగ్ మనకి లోటస్ ప్లాంట్స్ వాటర్ రిలేటెడ్, ఇది ప్రైవేట్ వాళ్ళదంట. మనం ఫ్లోటింగ్ మార్కెట్ వెళ్ళాం కదా, అటు సైడ్ వెళ్తే అక్కడ ఫార్మింగ్ చేస్తారంట. ఏ చోటు బాతులు కూడా ఉన్నాయి చోటు. సో ఇదంతా లోటస్ ప్లాంట్స్. మీ దగ్గర టైం ఉంటే ఈ హౌస్ బోట్స్లో అట్లీస్ట్ ఒక 1 నైట్ అయినా స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ కంప్లీట్ లేక్ మొత్తంలో కొన్ని నెంబర్ ఆఫ్ హౌస్ బోట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మనకి ఆన్లైన్ ఫ్లైట్స్లో అయితే ఉంటాయి. ప్రీ బుకింగ్ చేసుకోండి. ప్రీ బుకింగ్ చేసుకుని వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అయితే మనల్ని లోపలికి తీసుకొస్తారు. ఈసారి మాకు బైక్స్ ఉండడం వల్ల మేమైతే స్టే చేయలేకపోయినాం. బట్ ఫర్ షూర్ చెప్తున్నా, మీరైతే ఇందులో మాత్రం పక్కా స్టే చేయండి. అది ఒక మెమొరబుల్ నైట్గా మారిపోతుంది. చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయో ఇక్కడ. జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూ గైస్. అక్కడ పైన మ్యూను, ఈ లైట్స్, అబ్బా ఇట్స్ అమేజింగ్ గైస్. నైట్ టైంలో, డే టైంలో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, నైట్ టైంలో ఇంకొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే జస్ట్ అమేజింగ్, ద లుక్ ఈజ్ జస్ట్ అమేజింగ్ గైస్. మీకు బోట్ చూపించలేదు కదా, ఒకసారి చూడండి. దీన్ని మంచిగా ప్రాపర్గా డెకరేషన్ చేసి అయితే మెయింటైన్ చేస్తారు. చాలా బాగుంది బోట్ కూడా మన జర్నీకి. చాలా బాగా అన్ని చూపించుకొని ఇక్కడికి వచ్చిండు. డే టైం అయితే మనకి లోటస్ పాయింట్స్ కూడా చూపిస్తున్నానంట. డే టైం కాదు కాబట్టి మళ్ళీ కొన్ని చూసేసి అయితే మనం ఎక్కడ ఎక్కేసినామో అక్కడికి వచ్చేసినాం. సక్సెస్ఫుల్గా మన షికారా అయితే కంప్లీట్ అయిపోయింది. అంకుల్ అయితే మనకి చాలా కంఫర్టబుల్గా అన్ని చూపించిండు. మనము అరౌండ్ 6:30కి వెళ్తే 8:30 అవుతుంది. ఎగ్జాక్ట్గా మనం 2 hours అయితే డాల్ లేక్ని ఎక్స్ప్లోర్ చేసినాం. చూసారు కదా. సో డాల్ లేక్లో ఫ్లోటింగ్ మార్కెట్ కానీ మిగతా బోట్ హౌసెస్ కానీ ఇవన్నీ జబర్దస్త్ ఉన్నాయి. డాల్ లేక్ స్పెషాలిటీ ఏంటంటే మనము డే టైంలో చేస్తే ఒకలా ఉంటుంది, నైట్ టైంలో చేస్తే ఒకలా ఉంటుంది. 2 వైబ్స్ జబర్దస్త్ ఉంటాయి. సో మీరు వచ్చినప్పుడు ప్లాన్ చేసుకోండి. నాకైతే నైట్ టైంది చాలా నచ్చింది. అండ్ మనము అంకుల్తో చేసినాం కదా, ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండు, మనల్ని ఎక్కడ కూడా తొందర పెట్టలేదు. సో ఓవరాల్గా మన ఎక్స్పీరియన్స్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. సో అంకుల్కి సంబంధించినటువంటి నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుంచి చెక్ చేయండి. సో మీరు సీజన్లో వస్తే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. మేము నాన్ సీజన్లో చేసినాం కాబట్టి కొంచెం మాకు ప్రైస్ అయితే తక్కువకి వచ్చింది. అండ్ మీరు నవంబర్ కానీ డిసెంబర్ ఆ టైంలో వస్తే లేక్ కూడా ఫ్రీజ్ అయిపోద్ది. అండ్ జనవరిలో పీక్ స్నోఫాల్ కూడా ఉంటుంది, అప్పుడు ఇంకా జబర్దస్త్ ఉంటుంది. సో అప్పుడైతే ప్లాన్ చేసుకోండి. సో వీడియో ఇంతే. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్. దిస్ ఇస్ ఫర్ సాయి ప్రసాద్ సైనింగ్ ఆఫ్. జై హింద్. అండ్ లైక్ చేయడం, కామెంట్ చేయడం, హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.